గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మొట్టమొదటి దినంలో రీతిగా అయా అనేది ప్రసన్నతను కోరుకొని బిడ్డలు నా ప్రభు నా తండ్రి నేను స్తుతించి గణపరిచి అయాని నివాసం చేయబోతూ ఉండగా ఇదిగో నా ప్రభు నా తండ్రి అంచెలంచెలుగా క్రమముగా అయా ఈ రీతిగా మీరు ఆశీర్వదించారు. అయ్యా నా ప్రభు అటు నీ కృపలో బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని కుటుంబ సరిహద్దులను విశాలపరిచి వాగ్దానం పూర్వకమైన ప్రతి ఆశీర్వాదం అనుభవించినట్లుగా మీ ప్రభు చూపించి ఈ కార్యం అంతటిని ఘనముగా మర్యాదగా క్రమముగా మన నామహితమై జరిగించుకోమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి వారు మేలుకొనియుట వ్యర్థమే. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన కట్టకపోతే కట్టువాడు కడతాడు కానీ ప్రయాసము వ్యర్థము అని. ఎందుకు వ్యర్థము అని అంటే, దేవుని చేత కట్టబడిన ఇల్లు ఏ రీతిగా ఉంటుందో, దేవుని చేత కట్టబడని ఇల్లు ఏ రీతిగా ఉంటుందో లోకములో దేవుడు రెండింటిని కూడా ఆయన తెలియపరుస్తూ వచ్చినాడు. అంచేత బైబిల్ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యమంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి ఎట్లా ఉండటమా నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును గాని సమస్తమును కట్టినవాడు దేవుడే. అందరూ చెప్తాం, సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తం అంటే సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చావు, ఇచ్చిన తర్వాత కుటుంబంగా మమ్మల్ని కట్టావు, కుటుంబంగా కట్టిన తర్వాత ఈ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అని అడుగుతాడు. ప్రతి మానవుడు ఈ లోకములో కట్టబడాలి. అవును కదయ్యా? ఎప్పుడు నీ మ్యారేజ్? అక్టోబర్. నువ్వు చెప్పాలి. ఒక ఆయన ఉంటాడు, పాల్గొనగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులను, నీ దుక్కుడెద్దులను, నీ గొర్రె మేకలను దీవింపబడును. నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడిన శత్రువులు యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును. వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోను. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని
నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములను, నీ పశువుల విషయములను, నీ నేల పంట విషయములను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయించాలి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మా ప్రియులను నా తండ్రి మీరు ప్రేమించి ఇచ్చిన ఈ నూతనమైన గృహములో మరి అనేక మందిగా మేము సమకూడి నిన్ను స్తుతించడానికి ఈ మంచి తరుణాన్ని మీరు ఇచ్చారు. మీకు వందనాలు. మీ ఆశీర్వచనాన్ని కుటుంబక్షముగా మేము పలుకుచూ ఉండగా ద్వితీయోపదేశ కాండంలో మీరు ఇచ్చిన రీతిగా నా తండ్రి ఇదిగో నీ ఉండే స్థలాన్ని ఆశీర్వదిస్తానన్నావు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నావు, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానన్నావు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్నావు, నీ వెళ్ళు ప్రతి స్థలములో ఆశీర్వదిస్తానన్నావు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నావు. ఈ రీతిగా నా ప్రభువా మా పితరులకు చేయబడిన వాగ్దానాలను వారు స్వతంత్రించుకున్నట్టు ఈ దినాన విన్న మాటలను ఈ కుటుంబాల్లో స్థిరపరిచి వీరు కూడా సమృద్ధి అయినటువంటి మీ దీవెనలు, మీ మేళ్ళు, మీ ఆశీర్వాదములు పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఈ కుటుంబము అభివృద్ధి చెందినట్లు మీ దక్షిణాస్తం, ఆశీర్వాదపు హస్తం వారికి తోడుగా ఉంచి దీవించి ముందున్న కార్యమంతటిని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా ఒకసారి పైకి లేచిన తర్వాత స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, దీవారాత్రములు కంటి పాపలే కాచి దీవారాత్రములు గడగల రాస్తముతో రోచి నడిపించితివి, దయగల రాస్తముతో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిత నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిను, నీ భోజనము బలచుకు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె కొందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈనాడు ఆశీర్వదించబడును, సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రేమించి ఇచ్చినటువంటి నూతన గృహములో ఈ యొక్క మాస్టర్ గ్రేటర్ను ప్రతిష్ఠిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున ఈ గృహమును ప్రతిష్ఠిస్తున్నాను. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ఒక మాట చదువుకొని, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే
అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండును, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఈ స్థలములో బిడ్డలు నివాసం చేయబోయేటువంటి ఈ స్థలములో దేవుని యొక్క వాగ్దానము స్థిరపరచబడి నెమ్మది ఈ కుటుంబానికి ప్రభు అనుగ్రహించులాగిన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న అయా నిద్రించినప్పుడు ప్రభావ మీ నూతన కాపుదరపరచండి. అయా ఇప్పుడు నాయన మీకు నాయన ప్రతిష్ఠిస్తున్నా తండ్రి. అయ్యా ఏ శక్తి చేస్తున్నాం అయ్యా మీరు సమాధానం దయచేసి ప్రభావం కలిగించుకోమని ప్రార్థించండి కొంచెం తండ్రి. కట్ చేసాను కావచ్చు. ప్రార్థన చేసుకుందాం. రాజా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి నాయన యేసయ్య. ఇదిగో తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం కూడి తండ్రి నాయన అపోలో గృహమునందు తండ్రి నాయన యేసయ్య, స్తోత్రము తండ్రి నాయన యేసయ్య. ఇదిగో తండ్రి నాయన, ఎన్నో రోజులు ప్రయాసపడి తండ్రి నాయన బిడ్డ భార్యాభర్తలు ఈ ప్రజ ఎన్నో తండ్రి నాయన ఎన్నో ప్రయాసాలు బట్టి తండ్రి నాయన యేసయ్య మీరే ముందుకు నడిపించారు తండ్రి నాయన. మీరు నడిపించిన ఈ యొక్క కాలం దాకా తండ్రి నాయన వారిని తీసుకుని వచ్చి తండ్రి నాయన నూతన గృహాన్ని తండ్రి నాయన వారికి అనుగ్రహించడానికి మీకు వేలాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి నాయన యేసయ్య. మిక్కిలి ప్రేమించండి తండ్రి నాయన యేసయ్య. ఈ గృహం చుట్టూ తండ్రి నాయన మీ కాపుదల మీ భద్రత ఉంచి నడిపించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి నాయన యేసయ్య. తండ్రి నాయన ఉదయం మొదలుకొని తండ్రి నాయన రాత్రి వరకు తండ్రి నాయన యేసు రాజా ఏదైతే పనులు తండ్రి నాయన ఈ బిడ్డ చేస్తున్నాడో తండ్రి నాయన ఆ యొక్క ప్రతి పని తండ్రి నాయన యేసయ్య మీ కాపుదల మీ భద్రత ఉంచి తండ్రి నాయన ఈ బిడ్డను తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి మీ అక్కను చేర్చుకోండి తండ్రి నాయన యేసయ్య. ఎంతో ఉన్నతంగా తండ్రి నాయన ఈ బిడ్డను ఆశీర్వదించమని తండ్రి నాయన యేసయ్య. ఎంతో ఉన్నతంగా తండ్రి నాయన ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఈ బిడ్డ ఎదిగేలా దీవించమని ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసునామమున గణపరిచేలా దీవించమని ఆశీర్వదించమని ప్రాధాయపడుచున్నాము తండ్రి. ఆమేన్. వారికి లేపరచబడి నీ నామానికి మహిమ జరిగించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఇదిగోనైనా ప్రభా ఈరోజు అనుకోని రీతిగానైనా ప్రభా ఇదిగోనైనా ఇక్కడ చేరి నేను ప్రార్థిస్తున్నామంటే ఎన్ని నిమిత్తమో నీకు తెలుసునైనా ప్రభా. నేను అనేక మంది బంధువులైతే రక్త సంబంధికులైతే నాయన ప్రభా అపోలకి నాయన ప్రభా కష్టపడి నాయన ప్రభా కట్టుకున్నాను యొక్క ఆలోచన చొప్పున యొక్క చిత్తం చొప్పున కట్టుకున్నటువంటి గృహాన్ని ప్రభా మీరు దీవించిన ఆయన ప్రభా వాళ్ళకి ఇచ్చినటువంటి నాయన బిడ్డనైతే గృహాన్ని అయితే ప్రభా నేను స్తోత్రాలు నైనా ప్రభా బిడ్డకి నాయన ప్రభా నూరంతగా నైనా ప్రభా ఫలించే భాగ్యం దయచి నైనా స్తోత్రాలు వాళ్ళ యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి నైనా ప్రభా. కట్టబడినటువంటి గృహంలో కూడా దీవెండి నైనా ప్రభా నూరంతలుగా ఫలించమని అనుకుంటున్నాను నైనా స్తోత్రాలు వందనాలు నైనా ప్రభా. యొక్క కుటుంబంలో ప్రభా నీ యొక్క మెండైన దీవెను కుమరించండి నైనా స్తోత్రాలు వందనాలయ్యా. ఇంకోనైనా ప్రభా ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచి నైనా ఆ బిడ్డకి ఇంకా ఏం కావాలో ఇంకా ఏం కొరతుందో నైనా ప్రభా తీర్చమని అనుకుంటున్నాను నైనా నీకు స్తోత్రాలు వందనాలు నైనా. ఇచ్చినటువంటి బిడ్డను కూడా ప్రభా నీ యొక్క నైనా ప్రభా ఆ బిడ్డనైనా నీ యొక్క నైనా బాధలు నడుచుకున్నటువంటి సహాయం దయచినైనా చిన్న బిడ్డనైనా ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు నైనా. వాళ్ళ అవసరాలకు అసలు ఇంకా తీర్చండి ప్రభా స్తోత్రాలు వందనాలు
బలహీనతను తీసి నాయన మీకు స్తోత్రాలు వందనాలయ్యా. కుటుంబంలో సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి. వచ్చినటువంటి రక్తబంధువులు సంబంధికులు నాయన బంధువులు అందరినీ పేరు పేరు వస్తుంది దీవించమని అడుగుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాస్టర్ నేను దీవించమని అడుగుతున్నాను. ఈ చిన్న ప్రార్థన దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున బతిమలాడి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ఆనంద సమకూడాలని మనం చేస్తున్నాం. బిడ్డలను ప్రేమించి ఇచ్చిన నూతన గృహానికై మీకు స్తోత్రాలు. ఈ గృహము మీరు కట్టించి ఇచ్చి ఉన్నారని నమ్మిని స్తుతిస్తున్నాం. అయ్యా మీరు ఆశీర్వదించండి, మీరు కాపాడండి. మీరు ఇచ్చిన వాగ్దానమును ప్రభువా ఈ కుటుంబము సమృద్ధిగా అనుభవించినట్లుగా మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు, మీ మెండైనటువంటి నా ప్రభువా నా తండ్రి మేళ్లతో ఈ కుటుంబాన్ని నింపగలందులకై నీ మాట జాగ్రత్తగా విని శ్రద్ధగా విని కట్టడల విధులు అనుసరించి నడుస్తూ అనేక మందికి ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఈ కుటుంబాన్ని మీరు లేవనెత్తబోతున్నందుకై మీకు స్తోత్రాలు. మీ ధనాగారములో నుండి నా తండ్రి సర్వ సమృద్ధిని నా తండ్రి మాకు అనుగ్రహించి దీవించేటువంటి దేవుడు అయినందుకే నీకు స్తోత్రాలు. ఎన్నో కుటుంబాలను నాయన మీరు దీవించారు. ఈ దినాన నా ప్రభువా ఈ కుటుంబాన్ని మీ దయగలిగిన శక్తి కలిగిన బాహుళ్యతకు అప్పగించుకొని చూడగా నీ రక్త ప్రోక్షణ చేత ఈ కుటుంబం అంతటి మీరు తడపండి. ప్రతి అపవాది దుష్టుడి యొక్క ప్రభావాలని లయపరచబడి వాళ్ళ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వారి వెంట వచ్చి ఈ కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా, ఈ కుటుంబం నీకు లోబడి నడిచే కుటుంబముగా, ఈ కుటుంబం పరిశుద్ధాత్మ ఐక్యతను కలిగి బ్రతికే కుటుంబముగా, ఈ కుటుంబం నీ భద్రత కలిగిన కుటుంబముగా, నిత్యత్వమునకు సంబంధించిన పరలోక సంబంధమైన కుటుంబముగా ఈ కుటుంబాన్ని నిండారుగా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నీ సమాధానపు ఏలుబడి కింద ఈ కుటుంబాన్ని నిత్యమునైనా మీ స్వాధీనములో మీ ఆధీనములో సమస్తాన్ని ఉంచుకొని సమస్త కార్యముల యందు నా ప్రభువా బిడ్డలను సంపూర్ణముగా దీవించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి సర్వలోక పరిశుద్ధులకును మరి ప్రత్యేకముగా ఈ నూతన గృహములో నివాసము చేయబోతున్నటువంటి అబలు ప్రణీల వారి కుటుంబమునకును భవిష్యత్తుకును సదా తోడయుండి కృపాక్షేమాలతో కాపాడి వాగ్దాన పూర్వకమైన ప్రతి ఆశీర్వాదముతో ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. భోజనాలన్నీ పైన ఉన్నాయి, దయచేసి అందరూ తిని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. కుటుంబం కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మీ ప్రార్థనల ద్వారా ప్రతి ఈవిని వరకు అనుగ్రహించినట్లుగా దేవుడు కృప చూపించిన అందరికి వందనాలు.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి నిత్యం బిడ్డలకు తోడైంది కృపాక్షేమాలను కాపాడి పరిశుద్ధ స్తోత్రాలుగా ప్రత్యేకమైన నూతన గృహములో కరము చాల్చుండగా అయా ఆ మాటలు భవిష్యత్తులో అన్నిటిలో కూడా గొప్పనంతో గౌరవంతో దూరంతో ప్రారంభించి వేస్తున్నాము.